నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. గొల్లల మామిడాడలో అంగరంగ వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు. కాకినాడ జిల్లాలోని పెదపూడి మండలం గొల్లల మామిడాడలో బోడావారి వీధిలో వెలసిన శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారము గురుపౌర్ణమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ ప్రధాన అర్చకులు ఇంద్రగంటి మూర్తిరాజా వేదమంత్రాల మధ్య తెల్లవారుజామునే ప్రత్యేక పూజలు, అభిషేకాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బాబా ఉత్సవ కమిటీ కన్వీనర్ లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి, సంధ్యా దంపతులు యజ్ఞకర్తలుగా వ్యవహరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వ్యాసుడు జన్మించిన పర్వదినం కావడంతో ఆయన చిత్రపటానికి వ్యాసాయ విష్ణురూపాయ, వ్యాసరూపాయ విష్ణవే అంటూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామ పురవీధుల్లో బాబావారి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 11 గంటలకు జరిగిన విశేష అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. సాయంత్రం బాబావారికి 4 హారతులు, పవళింపు సేవ నిర్వహించారు. సాయంత్రం శ్రీ అభయగణపతి భజనాభక్త బృందం వారిచే బాబా గానమంజరి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యువరాజారెడ్డి మాట్లాడుతూ, భక్తులు బాబావారిని, వ్యాసభగవానుల వారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని, ఈ వేడుకలకు సహాయ సహకారాలు అందించిన వారికి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మేడపాటి సాయిబాబారెడ్డి, రామారెడ్డి, ద్వారంపూడి వెంకటరెడ్డి, చింతపండు ద్వారంపూడి బంగారురెడ్డి, ద్వారంపూడి రవితేజారెడ్డి, హరినాథ్ రెడ్డి, రామలక్ష్మణరెడ్డి, సూర్యనారాయణ, రథోత్సవ సేవకులు మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీరస్తు సమస్యములాన్ భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఆనందగత్వర నీరాజనం దర్శయామి, నీరాజనాంతో శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గోవింద గోవింద. జయ బోలో సద్గురు మహారాజ్ కి, షిరిడి సాయినాథ్ కి. ఆనందగత్వర నీరాజనం దర్శయామి, నీరాజనా శుద్ధ సమర్పయామి.